కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు డిస్కం తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపుతోంది. రైతు సంక్షేమం కోసమే ఈ విప్లవాత్మక నిర్ణయమని అధికార కాంగ్రెస్ గట్టిగా సమర్థిస్తూ ఉంటే, ఇది బోర్లకు మీటర్స్ పెట్టి ఉచిత విద్యుత్ను ఎత్తేసేందుకే అంటూ బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కం ఏర్పాటుపై పెద్ద రగడే జరుగుతోంది. వచ్చే జూన్ 2 నుంచి ఈ కొత్త డిస్కం కార్యకలాపాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విపక్షాలు, రైతు సంఘాలు ఈ రైతు డిస్కంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సరఫరాను 2 ప్రభుత్వ సంస్థలు చూస్తున్నాయి. ఒకటి ఉత్తర తెలంగాణ జిల్లాల కోసం ఎన్పీడీసీఎల్, రెండోది దక్షిణ తెలంగాణ జిల్లాల కోసం ఎస్పీడీసీఎల్. ఇవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులతో పాటు రైతులకు కూడా విద్యుత్తును అందిస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని సుమారు 30 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను, వాటికి సంబంధించిన దాదాపు 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను ప్రస్తుతం ఉన్న 2 డిస్కంల నుంచి వేరు చేస్తోంది ప్రభుత్వం. ఈ వ్యవసాయ కనెక్షన్ల నిర్వహణ, సేవలను పర్యవేక్షించేందుకు టీజీఆర్పీడీసీఎల్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ రైతు డిస్కం వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నాయి విపక్షాలు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణల నిబంధనల ప్రకారమే వ్యవసాయాన్ని వేరు చేస్తున్నారని, భవిష్యత్తులో రైతుల బోర్లకు స్మార్ట్ మీటర్లు అమర్చి ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టడానికే ఈ సంస్థను తెస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిస్కంలకు ప్రభుత్వం నుంచి దాదాపు 54,000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ఈ భారీ బకాయిలను కొత్త సంస్థ పరిధిలోకి నెట్టేసి పాత సంస్థలను అప్పుల పాలు చేసే వ్యూహమని హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైతు డిస్కం కు లైసెన్స్ జారీ చేసే అంశంపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే ఈ డిస్కమ్ ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంది బీఆర్ఎస్. ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి, ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. అసలు ఈఆర్సీ అనుమతి లేకుండా రైతు డిస్కం ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించింది. ఇక ఇష్యూ సీరియస్ కావడంతో సీన్ లోకి ఎంటర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే కాదు, సవాళ్లు కూడా విసిరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయమన్న సీఎం, మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని సవాల్ విసిరారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అబద్దాల పునాదులపై బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. మొత్తంగా ఈ డిస్కం ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో, సీఎం కామెంట్స్ పై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.